నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలోని నడిపల్లి గ్రామంలోని వార్డు మెంబర్ సుధాకర్ తండ్రి మరియు అదే గ్రామానికి చెందిన గంగవ్వ ఇటీవల మరణించడంతో విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్సీ భూపత్ రెడ్డి, శ్రీనివాస్, నాగేశ్వర్ రెడ్డి, అమృతపూర్ గంగాధర్, సామ్సన్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు వారి కుటుంబాన్ని పరామర్శించారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలూరా గ్రామంలో సాయినగర్ కాలనీలో గత 2 రోజుల నుండి పీర్ల పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడు కూడా పీర్ల బంగ్లాను ప్రత్యేక విద్యుత్ దీపాలతో ముస్తాబు చేసి రంగురంగుల పూలతో అలంకరించి బంగ్లాలో నాలే హైదర్ పీర్లను ప్రతిష్ఠించారు. సాలూరులో ఘనంగా పీర్ల పండుగ. నిజామాబాద్ జిల్లా బోధన్ మండల సాలూరు గ్రామంలోని సాయినగర్ కాలనీలో గత 2 రోజుల నుండి పీరీల పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడు కూడా పీరీల బంగ్లాను ప్రత్యేక విద్యుత్ దీపాలతో ముస్తాబు చేసి రంగురంగుల పూలతో అలంకరించి బంగ్లాలో నాలై హైదర్ పీరీలను ప్రతిష్ఠించారు. బుధవారం రాత్రి పీరీల బంగ్లా వద్ద మజూమా కార్యక్రమాన్ని నిర్వహించారు. గురువారం ఉదయం పీర్ల ఊరేగింపు కార్యక్రమాన్ని కుల మతాలకు అతీతంగా భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. భక్తులు భారీ ఎత్తున తరలివచ్చి పీరీల దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకున్నారు. గ్రామంలో ఎటు చూసినా పీర్ల పండుగ శోభ అగుపడింది. ఈ కార్యక్రమంలో ముల్లా ఖాద్రి, నాదిం ఖాద్రి, హైదర్ ఖాద్రి, ఆమీర్ ఖాద్రి, అఫ్రోజ్, గ్రామ పెద్దలు, నిర్వాహకులు, భక్తులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. दाल के नाले दर बिठाए अल्लाह ने मोहरम चांद बनाए.
నగర శివారులోని సంగారెడ్డి జిల్లా జిన్నారం గడ్డపోతారం పారిశ్రామిక వాడలోని ఓ పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగింది. భారీగా ఎగిసిపడుతున్న మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామిక వాడల్లోని లిఫామా లిమిటెడ్ పరిశ్రమ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో పరిశ్రమలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం సంభవించిందని అనుమానం వ్యక్తమవుతుండగా గోదాంలో భారీగా ఉన్న సాల్వెంట్ నిల్వలపై వర్షపు నీరు పడడంతో మంటలు చెలరేగి ఉండవచ్చని పరిశ్రమ వర్గాలు చెబుతున్నారు. కాగా సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో భారీగా ఎగిసిపడుతున్న మంటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నం చేస్తున్నారు. వీరేష్ బాబా నీకు ఫోన్ కట్ చేసిన అందుకే పంపిస్తాను సార్ సరే అని కట్ చేసినాం. మంటలు జూమ్ వచ్చేటట్టు చూసి ఇంకా ఇక్కడ మంటలు వచ్చేటట్టు వాళ్ళకి చూసి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ నిరంకుశ పాలనకు చమరగీతం పాడేందుకు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని తెల్లాపూర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పరశు శ్యామరావు తెలిపారు.
రవిలాలలో తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగే దళిత గిరిజన దండోర సభకు తెల్లాపూర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పర్స శ్యామరావు ఆధ్వర్యంలో తరలి వెళ్లిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కౌన్సిలర్ రవీందర్, మాజీ సర్పంచ్ శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ తూర్పు శ్రీనివాస్, వాజిద్ అరుణ్ గౌడ్, నవారి శ్రీనివాస్ రెడ్డి, రాములు, పెంటయ్య, మురళి, శ్రీనివాస్, సుధాకర్, శ్రీనివాస్, కృష్ణాచారి, రాకేష్, రాజశేఖర్, సురేష్, శ్రీశైలం, సాయిరెడ్డి, కుమార్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మన ప్రియతమ నాయకుడు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు, మన పార్టీ ఆదేశాల మేరకు మనము ఈ సభకు బయలుదేరడం జరిగింది. తెల్లాపూర్ మున్సిపాలిటీ తరఫున మన శ్యామరావు అధ్యక్షతన ఈ ఏర్పాటు చేసి ఈ దండోరా సభకు బయలుదేరినాము. ప్రతి ఒక్కరూ మన కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కొక్కరు ఒక యుద్ధ సైనికుల్లాగా ఈ కార్యక్రమాలను జయప్రదం చేస్తూ ప్రతి కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఈ పార్టీని ఇంకా బలోపేతం, తెల్లాపూర్ మున్సిపాలిటీలో ఇంకా బలోపేతం చేయాలని కోరుకుంటూ, అలానే ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుడిగా పనిచేయాలని పిలుపునిస్తూ ఈ అవకాశం నాకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. తెలంగాణ పీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో దళిత గిరిజన దండోరా సభకు తెల్లాపూర్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మరి కౌన్సిలర్ గారు, మాజీ సర్పంచులు, మాజీ వార్డు సభ్యులు, మాజీ ఉప సర్పంచులు, అలాగే యూత్ నాయకులు అందరూ కూడా మరి పెద్ద ఎత్తున మేము తెల్లాపూర్ మున్సిపాలిటీ నుంచి వెళ్ళడం జరుగుతుంది. మరి ఈ సభ చూస్తేనే టీఆర్ఎస్ పార్టీ నాయకులు మరి లాగులు నడుస్తున్నాయి ఇలా. ఎందుకంటే మన ఇంద్రావళి సభ ఎంత బహిరంగంగా ఎంత బాగా జరిగిందో కొత్తగా చూశారు. మరి స్వచ్ఛందంగా చేస్తున్నారు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో. ఇలా ఎవరు పిలవకున్నా ప్రజలు స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛంగా వస్తున్నారు. మరి ఇక ముందు కూడా ప్రతి క్షణం ఈ 2 సంవత్సరాలు రేవంత్ ఆధ్వర్యంలో మరి భారీ ఎత్తున కార్యక్రమాలు ఉంటాయి. అందరూ కూడా వాట్సాప్ చూస్తేనే రావాల్సింది అవసరం ఇంత ఉంది. ఇలా రేవంత్ రెడ్డి ఒక స్టేజ్ మీద చెప్తాడు. ఇలా ఈ మీటింగ్ అంటే రేపు ఇంకోసారి మీటింగ్ చెప్తాడు. ఆ మీటింగ్ అనగానే ప్రతి ఒక్కరు తెల్లాపూర్ మున్సిపల్ నాయకులు, కార్యకర్తలు, నిక్కసైన కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా దయచేసి మళ్ళీ అనుకోవద్దు. ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మీరు రావాల్సి మరి 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పనిచేస్తే మన నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ అధికారం మనకు వస్తుంది. ఇలా చూసిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మన టీఆర్ఎస్ పార్టీ చూస్తున్నారు. ఇలా వాళ్ళ దౌర్జన్యాలు వాళ్ళు చూస్తున్నారు. దౌర్జన్యాలు ఎంత ఘోరంగా ఆ దౌర్జన్యం పోవాలంటే మన కాంగ్రెస్ పార్టీ రావాలి. కాబట్టి ప్రతి ఒక్కరు నాయకులు కానీ, కాంగ్రెస్ కార్యకర్తలు కానీ, మరి కౌన్సిలర్ కానీ, సర్పంచులు కానీ, మాజీ ఎంపీ అందరూ కూడా దయచేసి చెప్తున్నా, ఈ రోజు నుంచి తెల్లాపురంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఇండస్ ఇండ్ బ్యాంకు రుణం ఎగవేసిన కేసులో హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. బ్యాంకులో 137 కోట్ల అప్పు తీసుకొని తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి పార్థసారథిని అరెస్టు చేశారు. అనంతరం ఆయనను నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఇండస్ ఇండ్ బ్యాంకుకు రుణం ఎగవేసిన కేసులో హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. బ్యాంకులో 137 కోట్ల అప్పు తీసుకొని తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి పార్థసారథిని అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసు గురించి జాయింట్ సిపి అవినాష్ మహంతి మాట్లాడుతూ, కస్టమర్ల షేర్లను కంపెనీ షేర్లుగా చూపించినందుకు కంపెనీపై ఫిర్యాదులు వచ్చాయన్నారు. సెబీతో పాటు మరిన్ని ఫిర్యాదులు రావడంతో విచారణ జరిపి కార్వీ అధినేత పార్థసారథిని అరెస్ట్ చేశాం. షేర్స్ పేరుతో 100 కోట్లు కొల్లగట్టినట్లు విచారణలో తేలింది. 2019లో సెబీ ద్వారా విచారణ జరిగింది. 2020లో కార్వీని స్టాక్ మార్కెట్లో సెబీ బ్లాక్ చేసింది. మా దగ్గర 3 ఎఫ్ఐఆర్లు అయ్యాయి. హెచ్డిఎఫ్సి ద్వారా 2 ఎఫ్ఐఆర్లు అయ్యాయి. 780 కోట్ల బ్యాంకు రుణాలు తీసుకొని 720 కోట్ల రూపాయలు క్లయింట్ ఫండ్ను కార్వీ ఎండి దుర్వినియోగం చేసినట్లు అవినాష్ అన్నారు. బండి సంజయ్ని ఎంపీ పదవి నుండి దింపే వరకు ఊరుకోనని అన్నారు ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. గురువారం దూలపల్లిలో తన నివాసంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో త్వరలోనే బండి సంజయ్ బండారం బయట పెడతానని హెచ్చరించారు. బండి సంజయ్ని ఎంపీ పదవి నుండి దింపే వరకు ఊరుకోనని అన్నారు ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. గురువారం దూలపల్లిలోని తన నివాసంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో త్వరలోనే బండి సంజయ్ బండారం బయటపడుతుందని అన్నారు. పూర్తి ఆధారాలతో బండి సంజయ్పై మీడియా సమావేశం పెడతానన్నారు. దళితులపై దాడి చేశానంటూ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని, ఆ సమయంలో తన నివాసంలో ఉన్నానని చెప్పారు. ఒకవేళ దాడి చేసినది నిజమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి కూడా సిద్ధమని అన్నారు. అక్కడి సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తే అసలు నిజాలు బయటపడతాయని అన్నారు. కావాలంటే బండి సంజయ్తో ఎలాంటి చర్చకైనా సిద్ధమని అన్నారు. తాను భయపడే వ్యక్తిని కాదని, నువ్వు ఒక చెంప కొడితే నేను 2 చెంపలు కొట్టేవాణ్ణి అని అన్నారు. ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందామంటూ బండి సంజయ్కు సవాల్ విసిరారు మైనంపల్లి. ఆయన ఏం చేసినా ఏం చేయడు, ఎంపీ దించే వరకు నేను ఎంబడబడతాను 100%.
హనుమంతరావు అనేటోడు చేతగానోడు కాదు, సత్తా ఉన్నోడు. అయినా కూడా అబ్దబ్దగా వచ్చి మాట్లాడినా ఇదే విధంగా రెచ్చగొట్టి ఇదే విధంగా చేస్తే ఆయన మొత్తం బండరాలు బయటకు తీస్తే నాకు అన్ని ఫోన్లు వస్తున్నాయి. వందలాది కాల్స్ కరీంనగర్ నుంచి వచ్చింది. విత్ ఎవిడెన్స్ నేను మాట్లాడతాను. జగన్ గారు 16 ఏళ్ళు ఉన్నాడు, నేను 16 ఏళ్ళు కూడా జైలు ఉండడానికి సిద్ధంగా, న్యాయం కోసం. జైల్లో కూడా నేను చూపిస్తే ఏందో అంటే నా అన్ని ఎక్కడికి వెళ్ళి కూడా చేస్తే ఎప్పటిపడతా. అంత భయపడటం కాదు సార్. హనుమంతరావు అనేటోడు భయానికి 100 మెట్లు దూరం ఉంటాడు, కానీ మంచితనానికి భయపడతాడు. ఎట్లా పడితే ఎట్లా మాట్లాడతారు, నోరు ఉందని చెప్పి ఎట్లా పడితే అట్లా మాట్లాడి చెత్త పని చేసేటోడు ఒక్కటి లేడు. మాటలు చెప్తున్నారు, నువ్వు ఒకటి మాట్లాడితే 2 మాట్లాడతావు. ఇది 100. నువ్వు ఏమన్నా చేసుకోను, ఎంత మందిన రెచ్చగొట్టు, ఏమన్నా చేయి, నిన్ను మాత్రం టార్గెట్, నేను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నువ్వు ఎట్లా మాట్లాడినావు? సీఎం గారు కంట్రోల్ చేసిండు, వద్దు ఇట్లా మాట్లాడద్దు, మనకు సిస్టమేటిక్ పోవాలని. ఇలా సమస్య లేదు. వచ్చినా ఆ బార్డర్ దాటి వచ్చినా నువ్వు ఏం మాట్లాడినా దానికి ప్రతిచర్య ఉంటుంది. మా క్యాడర్ ముందు తట్టుకోరు. మా కొడుకు చండీగఢ్ నుంచి హిందూర్ నుంచి బాంబే టైమ్స్ తో అక్కడ ఏదో ఉందని చెప్పి బాంబేకి పోయిండు. బాంబేలో ఉన్నాడు. సిగ్నల్స్ ఉన్నాయి, పోలీస్ సిగ్నల్స్ ఎలా ఎక్కడున్నాయి, ఫోన్ సిగ్నల్స్. హోటల్ ఉన్నాడు, ఎవిడెన్స్ అక్కడికి వెళ్ళి వాడు ఫేస్బుక్ లో పెట్టిండు అని A2 పెట్టిండు. అంటే ఈయన ఏదో హైలైట్, అరే కొడుకుని చేస్తున్నాడు, చాతగానాలు చేసేటి ఇవన్నీ దద్దమ్మలు చేసేటోళ్ళు. నీకు చాతనైతే నాతో తట్టుకోరా భయ్. మళ్ళా లాంగ్వేజ్ నేను లూజ్ అవుతున్నా, సారీ. ఎందుకంటే ఈ లీడర్లకు ఉంటది, కులాల రాజకీయం చేస్తానంటే వాళ్ళ స్వార్థం కోసం. నాకు దళిత సోదరులకు చేసిన కార్యక్రమాలు నేను చేయలే. వందలాది డాక్టర్ అంబేద్కర్ విగ్రహాలు ఇచ్చిన, నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఇచ్చిన, మెదక్ డిస్ట్రిక్ట్ ఇచ్చిన, హైదరాబాద్ ఇచ్చిన, రంగారెడ్డిలు ఇచ్చిన. నాకు చరిత్ర ఉంది. ఈ ఫాల్స్ ఎలిగేషన్స్ పెట్టి అమాయకులను తెచ్చి ఇంటి మీదకి పంపించి చేతగాని దద్దమ్మ లెక్కలు ఇవి అవసరమా? ఇది నేను ఇప్పుడే చెప్తా, రాజీనామా చేస్తున్నా. లెటర్ మీద నేను కరెక్ట్ గా ప్రూవ్ చేయమను. నేను ఇటు ఉన్నట్టుంటే ఇక్కడ ఇట్లా నేను లేను. వాంటెడ్లీ వాళ్ళే మా పంపించి వాళ్ళే డ్రామా చేసి, అక్కడ ఉన్నది మా ఇంట్లో లేడీస్, ఒక డ్రైవర్, అది కూడా ఎస్సీ. ఆయన నాకు తెలియదు, ఇప్పుడు నా నోటీస్కి వచ్చింది. చెడ్డమాటలు తిట్టిరా లేదా? వాళ్ళు చెడ్డమాటలు తిట్టినప్పుడు నేను పెట్టొచ్చి. నేనేమనుకున్నా వాళ్ళు కూడా పాపం దళితులే, వద్దు రాజు అని చెప్పిన. లే సార్ నేను పెడతా అంటే పిచ్చో, నువ్వు ఎస్సీల మీద పెడతావు ఆయన అన్న. అంటే ఇప్పుడేం తెలిసిందంటే ఆ పేర్ల FIR లా రెడ్డిస్ కూడా ఉన్నారు అలా, వాళ్ళ వచ్చులో లేడీస్. మరి మేం జెన్యున్ ఉన్నాం ఇక్కడ, వాళ్ళు కాదు. వీఆర్ ఆన్ రైట్ సైడ్. నేను లోపడడానికి ఏం సిద్ధంగా ఉన్నా. నేను ఎన్ని రోజులు ఉంటారో అన్ని రోజులు ఇక్కడ ధర్నాలు అయితే దానికి ఏం వెనుక పోయే ప్రసక్తి లేదు. నాది ఎప్పుడు కూడా మొన్న కేసు మేళ కాళ్ళు ఇరిగినాయి కాబట్టి పెట్టలేదు. అయితే ఆ రోజు కార్యకర్తలు కొట్లాడుకున్నారు కాబట్టి ఏదో అయిపోయిందమ్మా, మనంతా ఒక ఫ్యామిలీ, బీజేపీ కార్యకర్తలకు సారీ అని చెప్పిన. దాన్ని ఇప్పుడు హైలైట్ చేస్తా ఉన్నారు. ఇవన్నీ చీప్ ట్రిక్స్ క్రియేట్ చేయడం మానేయాలా? ఇది ఓన్లీ బండి సంజయ్ గారే చేస్తా ఉన్నారు. మొత్తం వాళ్ళ కార్యకర్తలు, బీజేపీ క్యాడర్ నాకు కాల్ చేస్తున్నారు. అది నేను రేపో ఎల్లుండో డెఫినెట్ గా మీ అందరికి ప్రెస్ కి ఇన్ఫార్మ్ చేస్తా. అసలు నేను మాట్లాడొద్దు అనుకున్నా, నాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఉట్టిగా బేసిక్ గా మాట్లాడక ఒక ప్రెస్ మాట్లాడితే వాల్యూ ఉండదు హనుమంతన్న అంటే నేను మాట్లాడొద్దు అనుకున్నా. ఒక చెంప కొడితే ఇంకో చెంప చూయించే సాంప్రదాయం కాదు. నువ్వు ఒక చెంప కొడితే 2 చెంపలు కొడతారు. పటంచెరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో కరోనా వ్యాక్సినేషన్ టీకా విభాగంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని MDR ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ సలహాదారు పృథ్వీరాజ్ మాట్లాడుతూ కరోనా నియంత్రణలో వైద్య సిబ్బంది పాత్ర వెలకట్టలేనిదని కొనియాడారు. రాష్ట్రంలో రాగల 3 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో రాగల 3 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. విదర్భ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, సముద్ర మట్టనానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉందని చెప్పింది. జార్ఖండ్ నుంచి ఉత్తర మహారాష్ట్ర మీదుగా ఛత్తీస్గఢ్, విదర్భ మీదుగా ఉత్తర మహారాష్ట్ర వరకు ద్రోణి కొనసాగుతుందని చెప్పింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో 3 రోజులు తేలికపాటి నుండి మోస్తారు వానలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఇవాళ ఉదయం 8 గంటల వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. నిజామాబాద్, కామారెడ్డి, నారాయణపేట, మహబూబ్ నగర్, కొత్తగూడెంతో పాటు జిల్లాలో మోస్తారు వర్షపాతం నమోదైందని TSDPS తెలిపింది.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.